కొత్త అధ్యయనం ప్రకారం వ్యవసాయం మరియు జంతువుల పెంపకం ప్రారంభమయ్యే కాలానికి ముందు, అంటే సుమారు 10,500 నుండి 10,100 కాలిబ్రేటెడ్ సంవత్సరాల క్రితం క్యాల్-బిపి మధ్య సమయంలో మానవులు నక్కలు మరియు అడవి పిల్లులాంటి మాంసాహారి జంతువులను విస్తృతంగా వేటాడినట్లు తెలిసింది. ఆశ్చర్యకరంగా, ఇవి సంప్రదాయంగా వేటాడే కుందేళ్లు మరియు గజెల్లులకు మించి ఎక్కువగా లక్ష్యంగా నిలిచాయి. ఇది మానవులు ప్రధానంగా శాకాహారి జంతువులను మాత్రమే వేటాడేవారని ఉన్న అనుమానాలను ప్రశ్నిస్తోంది. ఈ వేట విధానం ఎపిపాలియోలిథిక్ యుగంలో మరింత సంక్లిష్టమైనదిగా మరియు విస్తృతంగా ఉన్నదని సూచిస్తుంది. ఆ కాలానికి చెందిన పురావస్తు స్థలాల్లో మాంసాహారి జంతువుల అవశేషాలు ఎక్కువగా కనిపించడం, ఈ జంతువులను వేటాడటానికి మానవులకి ఉన్న సాంస్కృతిక, ప్రాత్యక్షిక లేదా ఆచార సంబంధిత ప్రేరణలను సూచిస్తుండవచ్చు. ఇవి మానవులు జంతువులతో ఏర్పరచుకున్న ప్రాథమిక సంబంధాలు మరియు పెంపకం ప్రక్రియకు మూలాలు కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.